హలో గాయ్స్, మనకి నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్ తర్వాత చూసుకుంటే కేకేఆర్ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు మొత్తం 8 మ్యాచెస్ ఆడితే వీళ్ళు గెలిచింది కేవలం 3 మ్యాచ్లు మాత్రమే. దాని తర్వాత 5 మ్యాచ్ల్లో ఓడిపోయారు. సో ఈసారి ఫైనల్ పక్కన పెడితే కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనే డౌట్ కూడా ఏర్పడింది ఇప్పుడు. సో అయితే మరి ఒక్కసారి నిన్న మ్యాచ్ గురించి ఓవరాల్గా డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ మనకి అజింక్య రహానే టాస్ గెలిచాడు, దాని తర్వాత ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో దీనికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ వచ్చిద్దాం అని చెప్పేసి, దాని తర్వాత కొంచెం బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి అజింక్య రహానే వేసిన ప్లాన్ని మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేశారు గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్. అయితే ఫస్ట్ వికెట్కి వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే సాయి సుదర్శన్కి అలాగే శుభ్మన్ గిల్కి మధ్య వీళ్ళిద్దరి మధ్య 114 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మరి అపోజిషన్స్ దీనివల్ల ఎంత బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఫస్ట్ వికెట్కి ఇంత పార్ట్నర్షిప్ వస్తే. సో మరి ఎప్పుడైతే 114 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందో 52 రన్స్ చేసినా మరి సాయి సుదర్శన్ అవుట్ అవడం జరిగింది. ఆండ్రే రసెల్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చాయి. అయితే దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి ఏదైతే 114 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందో దాని తర్వాత సెకండ్ వికెట్కి వచ్చేసరికి 58 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇటువైపు జాస్ బట్లర్, దాని తర్వాత శుభ్మన్ గిల్. సో దాని తర్వాత చూసుకుంటే మరి 90 రన్స్ కొట్టిన శుభ్మన్ గిల్ కూడా అవుట్ అవడం జరిగింది వైభవ్ అరోరా బౌలింగ్లో. అయితే దాని తర్వాత మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లాడు జాస్ బట్లర్. సో మరి జాస్ బట్లర్ ముందు తీసుకెళ్లిన తర్వాత చివరి మరి 19th ఓవర్ వరకు చూసుకుంటే వీళ్ళ స్కోర్ 180 రన్స్ మాత్రమే. అయితే చివరి ఓవర్లో షారుఖ్ ఖాన్తో కలిపి ఇక్కడ జాస్ బట్లర్ ఒక 2 4లు, దాని తర్వాత షారుఖ్ ఖాన్ ఒక 6 కొట్టి ఆ ఓవర్లో లాస్ట్ ఓవర్లో చూసుకుంటే మొత్తం 18 రన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా వీళ్ళ స్కోర్ చూసుకుంటే 198 రన్స్ ఫర్ 3 వికెట్స్. సో అయితే మరి దాని తర్వాత 199 రన్స్ టార్గెట్ చేయటం అనేది సో చాలా కష్టమే. అయితే మరి 199 రన్స్ టార్గెట్తో మరి బరిలోకి దిగింది నెక్స్ట్ కేకేఆర్. అయితే ఫస్ట్లోనే వీళ్ళకి ఒక పెద్ద షాక్ తగిలింది, ఎందుకంటే వీళ్ళకి గుర్బాజ్ సో ఓన్లీ 1 రన్స్ మాత్రమే చేసి సో తనైతే అవుట్ అవడం జరిగింది. సో అయితే దాని తర్వాత అజింక్య రహానే ఒక ప్లాన్ వేసాడు. సో మరి ఫస్ట్లోనే మనం ఒక వికెట్ కోల్పోయాం, ఈసారి ఎలాగైనా సరే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో మరి సునీల్ నారాయణతో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే 41 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందో వెంటనే మరి 17 రన్స్ చేసిన సునీల్ నారాయణ అవుట్ అయిపోయాడు. సో ఏదో అయిపోయింది. సో మరి దాని తర్వాత అయినా సరే మరి నెక్స్ట్ అయినా సరే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కొంచెం స్లోగా ఆడారు, వెంకటేష్ అయ్యర్ దాని తర్వాత అజింక్య రహానే. సో మనకి ఇక్కడ వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే 17 బాల్స్లో కేవలం 14 రన్స్ మాత్రమే చేశాడు, అది కూడా ఒక టెస్ట్ బ్యాటింగ్ ఆడినట్టు ఆడాడు. సో అయితే దాని తర్వాత ఎప్పుడైతే వెంకటేష్ అవుట్ అయిపోయాడో 14 రన్స్ చేసిన తర్వాత సో మరి కొంచెం రహానే కూడా కొంచెం మ్యాచ్ ముందు తీసుకెళ్ళాడు. దాని తర్వాత 50 రన్స్ చేసి అజింక్య రహానే అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే అజింక్య రహానే అవుట్ అయ్యాడో 50 రన్స్ చేసి దాని తర్వాత వీళ్ళ వికెట్ల పత్రం ఎక్కడా కూడా ఆగలేదు. సో చివరిలో చూసుకుంటే మరి వీళ్ళకల్లే రఘువంశీ కొంచెం పోరాడినా సరే ఒక 27 రన్స్ ఏం చేశాడు. సో దాంట్లో ఒక 3 4లు ఒక 6 ఉంది. సో అయితే రఘువంశీ చివరిలో పోరాడినా సరే వీళ్ళకి మరి విజయం దక్కలేదు. అయితే మరి చివరిలో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి 159 రన్స్ మాత్రం చేశారు వీళ్ళు. సో అంటే దాదాపు 39 రన్స్ తేడాతో వీళ్ళు ఓడిపోవడం జరిగింది, 8 వికెట్స్ కోల్పోయి. అయితే మరి నిన్న 90 రన్స్ చేసిన శుభ్మన్ గిల్కి సో నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే దక్కింది. అయితే దీంతో మనకి గుజరాత్ టైటన్స్ టేబుల్ టాప్గా నిలబడింది. సో దీన్ని బట్టిగా మనకి గుజరాత్ టైటన్స్ కూడా ఖచ్చితంగా ఈసారి ప్లే ఆఫ్ రేస్లో ఉండే ఛాన్స్ ఉంది. సో మరి ఇక్కడ చూసుకుంటే మరి కేకేఆర్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. మనకి సిఎస్కే అలాగే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ పరిస్థితి ఎలా అయితే ఉందో సో ఇప్పుడు మరి కేకేఆర్ పరిస్థితి కూడా అలానే అవుతుంది. సో ఏదైనా సరే మరి దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలా. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.